దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి అత్యున్నతమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలండి. మనం నిలబడిన యొక్క స్థలము మరి కర్మేలు పర్వతం. ఈ యొక్క కర్మేలు పర్వతం పైన ఏలియా గారు ప్రార్థించగా మరి ఒక గొప్ప అద్భుతం జరిగిన సంఘటన మనందరికీ చాలా బాగా తెలిసిన విషయమే. ఏలియా గారే మరి ప్రార్థించినప్పుడు ఆకాశము మూయబడింది, వర్షము భూమిపైన కురవడం ఆగిపోయింది. ఆహాబు రాజుగా ఉన్నాడు, యెజబెలు రాణిగా ఉంది. మరి యెజబెలు యొక్క మరి క్రూరత్వం వల్ల, యెజబెలు యొక్క మరి మూర్ఖత్వం వల్ల మరి 3.5 సంవత్సరాలు భూమిపైన వర్షం కురవకూడదని ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేశాడు. ఆయన 3.5 సంవత్సరాలు కావస్తా ఉంది. ఎంత మాత్రం కూడా మరి దేవుడి దగ్గరికి రాలేని జనాంగ మధ్యలో మరలా ఏలియా గారే మరి ఒక పర్వతం పైకి వచ్చి ప్రార్థించినప్పుడు మరి 3.5 సంవత్సరాల తదనంతరము ఒక గొప్ప సంఘటన తర్వాత బయలు ప్రవక్తలు 450 మంది, ఆశీర్వదేవి ప్రవక్తలు 400 మంది, 850 మంది ప్రవక్తలు ఆరాధించిన, పూజించిన, ఎన్నో చేసినా కానీ వాళ్ళ దేవుడు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరి అలాంటి సమయంలో ఏలియా గారే యెహోవా దేవుడిని ప్రార్థన చేసినప్పుడు నిజమైన దేవుడు కనుక, సైన్యములకు అధిపతి అయిన దేవుడు కనుక ఆయన ఏం చేశాడంటే ఈ జనాంగం అందరి మధ్యలో ఆయన ఆకాశం నుంచి అగ్నిని పంపించి మరి ఆ యొక్క కందకాన్ని మండించి బలిపీఠాన్ని మరి మండించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 3.5 సంవత్సరాల తర్వాత ఆ సంఘటన తర్వాత ఏలియా గారు ప్రార్థన మరి మేఘము ఆకాశంలో కనిపించడం, మరి ఆ రోజున వర్షం కురవడం మనం చూస్తూ ఉన్నాం. 3.5 సంవత్సరాల తర్వాత మరి వర్షం గురించి ఒక మనిషి నీలాంటి నాలాంటి స్వభావం కలిగిన ఒక మనిషి ప్రార్థించగా ఆకాశం నుంచి వర్షము కురవడం ఆగిపోయింది. మరలా ఆయనే ప్రార్థన చేయగా మరి ఒక ఆకాశము వర్షం ఇచ్చినట్టుగా, భూమి తన ఫలం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రకృతిని శాసించగలిగిన శక్తి మరి మనం చేసే ప్రార్థనకు ఉంది. ఆ ప్రార్థన కూడా దేవాది దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు నామంలో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మరి భూమిపైన అసాధ్యమనుకున్నవన్నీ సుసాధ్యపరిచే శక్తి కేవలం మనం చేసే ప్రార్థనలో ఉంది. కనుక ఈ యొక్క కర్మేలు కొండపై నుంచి మీకు అందరికీ సర్వశుభాలు కలుగును గాక. ఆమేన్.